హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి గ్రామం హిమాలయ ప్రాంతంలో ఉన్నటువంటి బద్రీనాథ్. ఆ బద్రీనాథ్ నుండి దాదాపుగా 5 నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మానా అనే గ్రామము. ఇక్కడ పురాతనమైనటువంటి గుహలు మరియు దేవాలయాలు కూడా చాలా ఉన్నాయి. మనకి ఇక్కడ వేదవ్యాస మహర్షి నివసించినటువంటి గుహ కూడా ఉంది. ఈ గుహ లోపల గణేశుడి సహాయంతో వేదవ్యాస మహర్షి మహాభారతాన్ని రచించారని నమ్ముతారు. ఈ గుహలో వ్యాస మహర్షి విగ్రహం కూడా ఉంది. ఈ గ్రామాన్ని భారతీయ మొదటి గ్రామంగా చెప్తుంటారు. బద్రీనాథ్ దగ్గర మనకి ఆటోలో కానీ వెహికల్లో కానీ వెళ్ళవచ్చు. ఇది ఇండో చైనా సరిహద్దు లోపల ఉంది. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, ఈ మానా అనే గ్రామము మనం చూస్తున్నట్టుగా ఈ సరస్వతి నది యొక్క జన్మస్థానం అని అంటుంటారు. ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్నట్టుగా ఆ నదీ ప్రవాహం దాన్ని భీమ్ఫుల్ అని కూడా అంటారు. అంటే ఆ రాళ్ల మధ్యలో నుంచి ఎక్కడి నుండి వచ్చిందో తెలియకుండా జన్మస్థానం అనేది కనపడకుండా మనకి అక్కడ ప్రత్యక్షమవుతుంది. ఆ ప్రవాహాన్ని మనం చూడగానే ఒక పెద్ద ప్రవాహం అది, అందుకనే దాన్ని భీమ్ఫుల్ అని అంటారు. ఎంత ఉధృతంగా ఉంది చూసారు కదా. ఇక్కడే మళ్ళీ చివరగా మనం పక్కన వెళ్తే మన భారతదేశ చిహ్నమైనటువంటి జాతీయ జెండా కనపడుతుంది. మువ్వనెల జెండా రెపరెపలాడుతూ ఉంటుంది. అసలు అక్కడ ఆ చాయ్ దుకాణంలో కూడా చాయ్ తాగడం ఎంతో ఆనందం మనకి. అంటే అదొక థ్రిల్. చివరి గ్రామం అని మొదట అన్నారు, ఇప్పుడు ప్రథమ గ్రామం అని అంటున్నారు. అక్కడైతే ప్రథమ అని కనిపించింది, చివర అని కనిపించింది. సో అలా మనం నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. చాలా అద్భుతమైనటువంటి ప్రదేశము. ఇప్పుడు మానా సరస్వతి నది యొక్క పుష్కరాల సందర్భంగా ఈ వీడియోని మీకు పోస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే నా ఛానల్ని చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. మిగతా సలహాలు సూచనలు ఏమన్నా ఉంటే తెలపండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ మానా విలేజ్ లోపల మనకి సరస్వతి ఆలయం కూడా ఉంది.